నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తమిళనాడులో సీఎంగా విజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక అంశాలు, అటు ఉదయనిధి స్టాలిన్ ర్యాగింగ్ చూస్తాము. ఈ నేపథ్యంలో సవాళ్ళు చాలా ఉన్నాయి. అనేక హామీలు ఇచ్చారు, నెరవేర్చడం ఏం చేస్తారో చూద్దాము అంటూ చేసిన కామెంట్స్ కావచ్చు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు తక్కువయ్యాయి, సినీ పెద్దలు అసలు అభినందించకపోవడం శోచనీయము అన్న ఒక టాపిక్ బాగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే కుళ్ళుకుంటున్నారా, అందుకోసమే విష్ చేయలేదా అన్న అంశానికి సంబంధించి మేబీ రజనీ కమల్ అయ్యి ఉంటే మేబీ ఈర్ష్యపడేవాడినేమో, నా ఉద్దండు అంటే నాతో పాటు అని చాలా చిరునవ్వుతోటి అన్నారు. కమల్ అయినా నేను ఈర్ష్యపడను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎంజీఆర్ తర్వాత విజయ్ అయ్యాడు. నిజంగానే అంటే ఫస్ట్ అటెంప్ట్లో అతను సీఎం అవ్వడం అది చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పారు. మరి ఎందుకు విష్ చేయలేదు అని అంటే, ముఖస్థుతి కోసం వెళ్ళి విష్ చేయడం అది కరెక్ట్ కాదనిపించింది, అందుకే విష్ చేయలేదు అని చెప్పేసి ఆయన ముందు చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి కదా, నేను సమర్థవంతంగా అతను అంటది పాలిస్తాడు అనేసి అనుకుంటున్నాను అనేసి అని చెప్పారు. బట్ దాని అంటే ఆ ప్రెస్ మీట్ పరంగా అయినా ఆల్ ది బెస్ట్ విజయ్ అన్న విషయం చెప్పకపోవడం అనేది సరే, అది ట్వీట్ రూపంగానా ఏ పరంగా అయినా ఆయన విష్ చేయకపోవడం అనే దానికి సంబంధించి అయితే ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ముఖస్థుతి కోసం అయితే నేను విష్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. మరి ఏంటి ఆయన చేసిన కామెంట్స్ అనేది ఎలా తీసుకోవాలనే విషయం గురించి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి. ఒక ఇంత అంటే కమల్ అయ్యుండి ఉంటే ఈర్ష్యపడేవాడిని అనుకుంటూ నవ్వుకుంటూనే, నాకు విజయ్కి 2.5 దశాబ్దాల గ్యాప్ ఉంది, మీరు మర్చిపోతున్నారు. అంటే యాజ్ ఎ సీనియర్ నేను విజయ్తో నాకు కంపారిజన్ అవసరం లేదు అనేసి అని, అందులోనే ఎన్టీఆర్ గారి తర్వాత విజయ్ గెలవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పారు. బట్ ఆల్ ది బెస్ట్ అనేసి అన్న మాట కూడా అక్కడ చెప్పకపోవడము, ముఖస్థుతి కోసం అయితే నేను వెళ్ళి విషయాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. బట్ ఎక్కడో దగ్గర ఏదో అక్కసు ఉంది అన్న దాన్నే ఆ వాదన్నే విజయ్ ఫ్యాన్స్ తెర మీద తీసుకొస్తున్నారు. మరి రజనీకాంత్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ టాపిక్ కంటిన్యూ అవుతుంది? వాస్తవానికి ఏంటంటే, ఆయన ఎంత సమర్థించుకున్న రజనీ సార్ ఒక ఎంత బాధ అయితే ఉంది, ఆవేదన అయితే ఉంది, అక్కస్ అయితే ఉందన్న విషయం అయితే స్పష్టం అయిపోయింది. ఆయన అక్కడే ఆయన తనని అభినందించడం చేసేసి ఉండొచ్చు. అక్కడే ఉన్నారు, మీడియా అంతా అక్కడే ఉన్నారు, వాళ్ళని ఫేస్ చేస్తూనే ఆయన మాట్లాడారు. కాబట్టి నేను వ్యక్తిగతంగా కలిసి తన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంతకంటే ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ విజయ్కి ఉంటాయని ఒక మాట చెప్పేస్తే నిజంగా ఆయనకి యాక్కసు లేదని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ చాలా బాధ అయితే ఉంది. ఎందుకంటే ఆయన వస్తున్నా పోతున్నా ఓ రామచిలక అంటే రావద్దు రైలు బండి అని రజనీకాంత్ గారు ఈరోజు పార్టీ పెడతా, రేపు పార్టీ పెడతా, ఎల్లుండి పార్టీ పెడతా, వచ్చే ఎన్నికలకు వస్తా, ఇప్పుడు వస్తా, అప్పుడు వస్తా, ఆ సినిమా తర్వాత వస్తా, ఈ సినిమా హిట్ తర్వాత వస్తా, మొన్న ఫ్లాప్ ఇచ్చాను, ఈసారి హిట్ ఇచ్చి అప్పుడు పార్టీ పెడతాను, రేపు వస్తానని చెప్పి ఊరించి తమిళనాడు ప్రజలని ఒక దశలో తమిళనాడు ప్రజలు విసిగి వేసారిపోయి ఈయన పార్టీ పెట్టకపోయినా పర్వాలేదు అనుకునే పరిస్థితుల్లో ఆయన పార్టీ ఇదిగో పెట్టబోతున్నాను అంటూ వచ్చి ఏంటి ఇలానా, ఏంటి ఆ ముద్ర, ఇదేనా ఈ ముద్ర, ఈ ముద్ర బావా ముద్ర చూపించేసి ఆయన తర్వాత మళ్ళీ నా ఆరోగ్య సహకరించట్లేదు కాబట్టి అనారోగ్య కారణాలు, మీరు ఆరోగ్యంగా అందంగా హుందాగా ఉన్నప్పుడే కదా రాజకీయాల్లోకి రమ్మని పిలిచారు. నిజంగా రాజకీయాల్లో ఒకంత అనిశ్చితి ఉన్నటువంటి సమయంలోనే అంటే డిఎంకే దాని బలగం ఎప్పుడూ ఒకేలా ఉంటాయండి. డిఎంకే ఎప్పుడూ తమిళనాడు రాజకీయాల నుంచి డిఎంకే అనేది కనుమరుగు కాదు. ఏఐఏడిఎంకే ఒక దశలో చాలా బలహీనపడిపోయినటువంటి దశలో రజనీకాంత్ గారు లాంటి ఒక స్టార్ అవసరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేయలేదు. డిఎంకేతో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, కరుణానిధి గారితో కావచ్చు, స్టాలిన్ గారితో కావచ్చు, ఆయనకున్నటువంటి స్నేహం కావచ్చు, రాజకీయాలంటే ఏ స్థాయిలోకి దిగజారాలో, ఏ స్థాయికి అసలు రాజకీయాలు చేయాల్సి వస్తే ఎవరి కాళ్ళైనా ఎలా పట్టుకోవాల్సి వస్తుందో, ఎవరినైనా ఏ స్థాయి వాళ్ళనైనా ఎలా బతిమలాడుకోవాల్సి వస్తుందో, బుజ్జగించుకోవాల్సి వస్తుందో డిఎంకే రాజకీయాల్ని, ఏఐడిఎంకే రాజకీయాల్ని అక్కడుండి చూసినటువంటి వాడిగా మనకెందుకు అని చెప్పి ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం చేసుకుంటూ ఆయన హిమాలయాల దాకా వెళ్ళిపోయినటువంటి ఒక ఋషి, ఒక యోగి రజనీకాంత్ గారు. అటువంటి ఋషి, యోగి, బాబా రజనీకాంత్ గారు ఈవేళ విజయ్ గారు ముఖ్యమంత్రి అయిపోగానే ఆయన స్టాలిన్ గారితో ఉన్నటువంటి స్నేహం దృష్టి నేను స్టాలిన్ గారికి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళానని చెప్పారు. ఆ తర్వాత ఈవేళ
ఆయన ప్రెస్ మీట్ని అసలు ఎంత ఫైర్ అయిపోయారంటే ప్రెస్ మీట్లో నవ్వుతూనే ఆయన తన ఆక్రోశాన్ని ఆయన వెళ్ళగక్కేశారు. కమల్ హాసన్ అయింటే బాధపడేవాడిని ఏమో అని చెప్పేసి నా సమకాలీకుడని. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వాళ్ళ వ్యక్తిత్వాల దృష్ట్యా వాళ్ళకు ఉన్నటువంటి మరిన్ని కారణాల దృష్ట్యా వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రులు కాలేరు అన్న విషయం మనకంటే అక్కడ ప్రజానీకానికి బాగా తెలుసు. మనం చాలాసార్లు విజయ్ గారికి సంబంధించి మనం ఇప్పటికి ఇది 10వ విశ్లేషణ 12వ విశ్లేషణ నాకు గుర్తులేదు, కానీ విజయ్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్న ప్రతిసారి ఏంటంటే ఆయన దశల వారీగా తన పాత్రల ద్వారా, తన కథల ద్వారా, తన సినిమాల ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా, తన సేవల ద్వారా ప్రజల హృదయాల్ని ఏ విధంగా చూరగొనాలి అనేటటువంటి విషయాల్ని ఆయన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. పొలిటికల్గా ఏదో రోజు తమిళనాడులో ఒక శూన్యం ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి రోజు మనం దాన్ని ఆ శూన్యాన్ని భర్తీ చేసేటటువంటి పాత్ర మనమే పోషించాల్సి వస్తుంది అన్న విషయం ఆయనకు దశాబ్ద కాలం క్రితమే తెలుసు. తెలిసినప్పటికీ ఆయన వేసినటువంటి ఎత్తుగడలు ఏవైతే కావచ్చు, ఎవరి ఊహలకి అందకుండా ఆయన ఏం చేశారంటే, అందరూ అనుకున్నది ఏంటంటే చాలామంది సినిమా హీరోల్లాగా, సినిమా స్టార్స్ లాగా, సినిమా వాళ్ళలాగా విజయ్ గారు కూడా హడావిడి చేసి వెళ్ళిపోతారు, కొన్ని స్థానాలు ఏవో వస్తాయి, ఆ విధంగా ఈయన రాజకీయం ఉంటుందని వాళ్ళని ఆ భ్రమల్లో ఆయన ఉంచాడు. ఆయన ఉంచి ఆయన కనెక్టివిటీ అనేది ఆయన ఫేస్ టు ఫేస్, ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆ ఫేస్ టు ఫేస్ కనెక్టివిటీని ఆయన పెంపొందించుకున్నారు. లేకపోతే 41 మంది అభిమానులు చనిపోయిన తొక్కిస్లాట్లో ఆ తర్వాత స్వయంగా సంగీత గారు వారి అర్ధాంగి వారి మీద ఆరోపణలు చేసి విడాకులు కావాలని ఆవిడ రచ్చకెక్కిన, పిల్లలిద్దరిలో కుమారుడు అతను ఆయన ఇన్స్టాలో అన్ఫాలో చేసిన, త్రిష గారి వ్యవహారం తెర మీదకి వచ్చిన, ఏం వచ్చినా కూడా ఆయనతో కనెక్టివిటీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అభిమానుల రూపంలో ఉన్నటువంటి ప్రజలు ఆ కనెక్టివిటీని విజయ్ గారి మీద ఉన్నటువంటి ఆ సాఫ్ట్ కార్నర్ని వాళ్ళు విడిచిపెట్టాల. వాళ్ళు వాళ్ళని ఆ ఒకే మూడ్లో ఒకే టోన్లో ఉంచాడు వాళ్ళని విజయ్ గారు. ఆ విషయంలో విజయ్ గారు విజయం సాధించేశారు. అది అర్థం కావడానికి సమయం పట్టింది. తమిళనాడు రాజకీయాల్లో ఏమంటారు, దిగ్గజాలు అనుకున్నటువంటి వాళ్ళు, కాకలు తీరినటువంటి యోధులు అనుకున్న వాళ్ళు, ఉద్దండులు అనుకున్న వాళ్ళందరికీ కూడా దీనిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. మనం రామారావు గారికి సంబంధించి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ చాలా విశ్లేషణలు చేశాం కదా. ఆయన కూడా, రామారావు గారు ఏంటంటే ప్రజలతో ఆ కనెక్టివిటీ అనమాట. ఆ కనెక్టివిటీ ఆయన దేని ద్వారా సాధించారంటే ఆయన పాత్రల ద్వారా సాధించారు. పౌరాణిక పాత్రలు కావచ్చు, తోటరాముడి పాత్రలు కావచ్చు, లేకపోతే హీరో వర్షిప్ ఉన్నటువంటి ఫెరోషియస్ పర్సనాలిటీ క్యారెక్టర్స్ కావచ్చు. దాని ద్వారా ఏంటంటే రామారావు గారు ఇంటింటి సభ్యుడైపోయారు. ఇప్పుడు రామారావు గారి తరానికి, విజయ్ గారి తరానికి మధ్యలో రజనీకాంత్ గారితో ఒక తరం అనమాట. 2 దశాబ్దాలు సీనియర్ రజనీకాంత్ గారు. అవును, 2 దశాబ్దాలు ఖచ్చితంగా సీనియర్. అయినప్పటికీ ఆయనకి పలుమార్లు ప్రతి ఎన్నికల సందర్భంలో రజనీకాంత్ గారు ఇప్పుడు వస్తారా, రేపు వస్తారా, ఇవాళ వస్తారా అని చర్చలు జరిగేవి. వేటిని ఆ సదవకాశాలు వేటిని రజనీకాంత్ గారు వినియోగించుకోవాలి. దాన్ని పక్కన పెడితే విజయ్ గారికి ఏమైందంటే, ఎంజీఆర్ గారి తరం, ఎన్టీ రామారావు గారి తరం, తమిళనాడులో ఎంజీఆర్ గారు, తెలుగు నేల మీద ఎన్టీఆర్ గారు సాధించిన విజయాలు, వాటి గురించి ఖచ్చితంగా అతను అధ్యయనం చేసి ఉంటాడు. అట్లాగే తమిళనాడుకు సంబంధించి ద్రవిడోద్యమ రాజకీయాలు కావచ్చు, నాస్తికోద్యమ రాజకీయాలు కావచ్చు, పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ భావజాలం కావచ్చు, వీటన్నింటినీ కూడా అతను అధ్యయనం చేశాడు. అన్నాదురై గారు ప్రజలను ఎట్లా ఆకట్టుకున్నారు, ఎంజీఆర్ గారు ప్రజలను ఎట్లా ఆకట్టుకున్నారు, కరుణానిధి గారు తన వాగ్దాటితో ప్రజలను ఎట్లా మంత్రముగ్ధుల్ని చేశారు, పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ భావజాలం ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ అధ్యయనం చేసినటువంటి వాడు విజయ్ ఏం చేశాడంటే, ఒక 10 సంవత్సరాల కాలంలో విజయ్ చేసిన సినిమాలు చూసుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా ఇటువంటి వాడు తమిళనాడు ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది అనే భావన ప్రజలలో కలిగే విధంగా అతని సినిమాలోని పాత్రలు, కథానాయకుడిగా అతను పోషించిన పాత్రలు కనిపిస్తాయి, నిస్సందేహంగా కనిపిస్తాయి అన్నమాట. అవి ఇంటింట్లోకి చొరబడిపోయాయి. ఆ చొరబడిపోయినటువంటి విషయం అతనికి తెలుసు. దానిని జాగ్రత్తగా ఓటు రూపంలో మలుచుకోవడానికి అభిమానుల్ని అతను ఆయుధాలుగా మలుచుకున్నాడు, అస్త్రాలుగా మలుచుకున్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేయని విజయం. వాళ్ళు ఊహించలే, వాళ్ళు అసలు నిజంగా ఊహించలేదు. వాళ్ళు ఏ బేసిస్ మీద ఇతను చేస్తాడనే అనుకుంటూ వెళ్ళారు వాళ్ళు. కానీ అతను దానిని చేసి చూపించాడు. ఆ చేసి చూపించింది రజనీకాంత్ గారు కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళకి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి వాళ్ళు ఊహించినటువంటి అంశం అన్నమాట ఇది. మన జీవితకాలంలో మనం చేయలేకపోయినటువంటిది అతను చేసి చూపించాడు. మనం అతనికంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసాము, హ్యూజ్ సక్సెస్లు మనకున్నాయి, ట్రాక్ రికార్డ్, ఒక్కొక్కరు 50 సంవత్సరాల పైచిలకు రికార్డు.
కమలాసన్ గారి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఆయన 60-70 ఏళ్ళ రికార్డు. అవును. కమలాసన్ గారి ట్రాక్ రికార్డ్స్ తీసుకుంటే అంతటి రికార్డు ఉన్నటువంటి కమలాసన్ గారు, ఇంతటి రికార్డు ఉన్నటువంటి రజనీకాంత్ గారు సాధ్యపడలేదు వాళ్ళకి. విజయ్ గారికి సాధ్యపడింది. వాస్తవం. ఖచ్చితంగా మనిషి అన్న వాళ్ళకి అహం ఎంత ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఈగో ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది. అలా ఆ ఓర్వలేనితనం కూడా మనిషికి ఉంటుంది. మనిషికి అవి లేకపోతే వాడు మనిషి కాడు. వాడు మహర్షి. ఆయనకేం ఓరలేనితనం ఉంటుంది. ఇప్పుడు ఆయన రాజకీయాలను వద్దనుకుని వదులుకున్నారు కదా. ఇప్పుడు ఆయన ఆరోగ్యం సహకరించకనా, లేకపోతే ఇది నాకు సరిపడదు అనుకున్నారా, ఇది మిగతా లాగా నేను సెట్ అవ్వను అనుకున్నారా, వద్దని వదులుకున్న నేపథ్యంలో ఆయన సినిమా జీవితం ఆయనకే ఉంది. ఆయన నంబర్ 1 పొజిషన్, ఆయన సింహాసనం అయిందే రజనీకాంత్ గారు కదా. మరి ఇంకా ఈర్ష్యపడ్డానికి ఏముంది? ఫ్లాప్లు ఇచ్చినా జైలర్ లాంటి హిట్ పడేటప్పటికి, బ్లాక్ బస్టర్ పడేటప్పటికి మళ్ళీ ఆయన స్వాగ్, ఆయన స్టైల్ వేరు కదా. టైగర్ కా హుకుమే, దాన్ని అందరూ కాదనలేరు. కాబట్టి ఏంటంటే మీరు కొంతమంది రియల్ హీరోలు మాత్రమే అన్నది వాళ్ళకి అర్థమైంది. ఆ రీల్ హీరోలు మాత్రమే సినిమా హీరోలు వాళ్ళకి అర్థమైపోయి ఏంటంటే నేను రీల్ హీరోగానే మిగిలిపోయాను అన్నది ఖచ్చితంగా ఆకర్షుంటుంది వాళ్ళకి. ఒకవేళ ఆయన పెట్టునుంటే మేబీ ఈ పొజిషన్ లో ఆయన ఉండేవాళ్ళు. రజనీకాంత్ అన్నారు, ఆయన నిన్న అన్నారు కూడా, నేను విజయం సాధించి ఉండేవాడిని, నేను కానీ రాజకీయ పార్టీ నెలకొల్పి ఉంటే అని అన్నారు ఆయన. ఆయన ఆ మాట అన్నారు, నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని, అన్ని చెప్పారు ఆయన. ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏం చేశారంటే, చాలా మంది ద్రవిడ కోటల్ని బద్దలు కొట్టారనేసి అని అంటున్నారు. విజయ్ పుట్టింది తమిళనాట, విజయ్ ఫాదర్ ఫ్రమ్ తమిళనాడు, కాబట్టి ఏళ్లుగా తమిళనాడులో ఉన్నప్పుడు అతడు ద్రవిడుడు కాకుండా ఎలా ఆ ద్రవిడ కోటల్ని ఎలా బద్దలు కొట్టారని మీరు కామెంట్స్ చేస్తున్నారంటూ కూడా అనడం జరిగింది. అంటే తమిళనాడు రాజకీయాల్ని, ద్రవిడోద్యమాన్ని విడదీసి చూడలేము. తమిళనాడు రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ మనుగడైనా ద్రవిడోద్యమ సిద్ధాంతాల మీద, ఆ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వాటి మీదే వీళ్ళు కొన్ని సిద్ధాంతాలని కొందరు ఇంప్లిమెంట్ చేస్తారు, మరికొన్ని సిద్ధాంతాలని మరొక పార్టీ ఇంప్లిమెంట్ చేస్తారు. సాక్షాత్తు జయలలిత గారు అయ్యంగారు అయినప్పటికీ, ఆవిడ బ్రాహ్మలావిడ కదా, కాస్ట్వే బ్రాహ్మణే కదా జయలలిత గారు అయినప్పటికీ, వాళ్ళ ప్రచారంలో వెనకాల ఎంజి రామచంద్రన్ గారితో పాటు పెరియార్ రామస్వామి నాయకర్ గారి ఫోటో, అన్నాదురై గారి ఫోటో. అంటే పెరియార్ రామస్వామి నాయకర్ గారిని డిఎంకే ఓన్ చేసుకుంది, ఓన్ చేసుకుంది. ఇప్పుడు అక్కడ కాదు లేదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అదే రాజకీయం. నాకు ఈ సెక్షన్ మాత్రమే కావాలంటే మెజారిటీ సెక్షన్స్ దూరం అయిపోతాయి. కాబట్టి నేను ఫలానా అయినప్పటికీ ఎంజీఆర్ గారు, అన్నాదురై గారి ఫోటో కూడా ఉంటుంది. అన్నాదురై గారు ఈజ్ నాట్ ఫ్రమ్ ఏఐడిఎంకే కదా, ఆయన డిఎంకే ముఖ్యమంత్రి కదా, ఆయన పరమపదించింది. ఆయన ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. డిఎంకేని దాని మూలాల్ని, దాని సిద్ధాంతాల్ని ప్రశ్నించడానికి, లేకపోతే దెబ్బ తీయడానికి ఆ ఫోటోలు పెట్టుకునే రాజకీయం చేయాలని ఎంజి రామచంద్రన్ గారు ప్రారంభించింది. కాబట్టి జయలలిత గారు దాన్ని కొనసాగించవలసిందే ఖచ్చితంగా. ఒక దశలో ఏమైపోయింది, మన ఏఐడిఎంకేలో శశికళ గారు వచ్చిన తర్వాత ఆ దేవర సామాజిక వర్గం వాళ్ళ ఆధిపత్యం పెరిగిపోయింది. మన్నార్గుడి ప్రాంతానికి చెందినటువంటి దేవర కమ్యూనిటీ ఏదైతే బలమైన కమ్యూనిటీ అక్కడ ఉందో, ఈవిడ శశికళ గారు ఫలానా దేవర కాబట్టి ఆ సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం పెరిగిపోయింది. అక్కడ సామాజిక పరమైనటువంటి అంతరాలు కానీ మరొకటి కానీ లేవు, ఉండవు, ద్రవిడోద్యమం కాదు అంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదు. అదే దాని గురించి చాలా క్లియర్గా చెప్పడం ఆయన అనడం జరిగింది. అంటే బై క్యాస్ట్ బేస్ పాలిటిక్స్కి వచ్చేసరికి అప్పటి వరకు బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు లీడ్ చేస్తూ వచ్చారు. ఇటు విజయ్ క్యాస్ట్ గురించి చాలా పెద్ద చర్చ కూడా జరిగింది కదా. ముఖ్యమంత్రి అయ్యారు చక్రవర్తులు రాజగోపాల్ గారు, ఆయన బ్రాహ్మడు, ఆయనతో ఎడతెగని పోరాటం. జస్టిస్ పార్టీలో పెరియార్ రామస్వామి నాయకర్ గారు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండకూడదు, ఇప్పుడు జస్టిస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పెరియార్ రామస్వామి నాయకర్ గారు, మీకు కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యంలో ఉందన్న విషయం అర్థమైపోయిన తర్వాత, ఏది జాతీయ స్థాయిలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యంలో పార్టీ ఉందని తెలిసిన తర్వాతే ఆయన వెలుపలికి వచ్చి ద్రవిడోద్యమము, అప్పటికి ద్రవిడోద్యమం, బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం ఇవన్నీ ఉన్నప్పటికే ఆ భావజాలాల నుంచే డిఎంకే పుట్టుకొచ్చింది. ద్రవిడార్ కజగం నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. మొదట సిఎన్ అన్నాదురై గారు ముఖ్యమంత్రి, తర్వాత కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అవును, అది దాని యొక్క
పూర్వరంగం అనమాట. ఎంత అక్కసు లేదన్నా ఎక్కడో దగ్గర అక్కసు అయితే కనిపిస్తుంది, అంతేనా? దొరికిపోయారు ఆయన నిన్న. నేనే పెట్టుంటే నేను సీఎం అయ్యేవాడిని, తప్పుకున్నాను కాబట్టి. తప్పుకున్నా, నీకు అవకాశం ఇచ్చాను నేను అన్నట్టు అర్థం వచ్చింది, ధ్వనించింది అక్కడ. ఓకే, కానీ మీరు అన్నట్టు ముందుగా మీరు అంటున్నారు కాబట్టి మీడియా ముఖంగా కంగ్రాచులేషన్స్ అనేసి స్టార్ట్ చేసి, నాకు అలాంటి భేషజాలు ఏం లేవు అంటూ ఆయన కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది. అంటే ముఖస్థుతి కోసం వెళ్ళి, ముఖస్థుతి కోసం అవసరంలా, మీకు సాధ్యం కానీ ఇంకొకరికి సాధ్యమైనప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కరెక్ట్ అయితే రజనీకాంత్ గారు వెళ్లే ముందు విజయ్ గారు రజనీకాంత్ గారి నివాసానికి, కమల్ హాసన్ గారి నివాసానికి వెళ్ళిపోతారేమో చూద్దాం. మేబీ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. యాజ్ ఎ సీనియర్ గా వాళ్ళు అవునన్నా కన్నా తమిళ ఇండస్ట్రీకి ఎంజీఆర్ తర్వాత పిల్లర్స్, అది క్రౌడ్ పుల్లింగ్, తమిళనాడు ఇండస్ట్రీని ఓ రేంజ్ లో తీసుకెళ్ళడానికి వాళ్ళిద్దరు, ఎందుకంటే అన్ని భాషల్లో రిలీజ్ చేసేంత కెపాసిటీని వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఆయన వాళ్ళు రాకపోయినా హృదయపూర్వకంగా మీరు మా సీనియర్స్ అనేసి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నా పెద్ద ఇది లేదు, ఇంకా అది తిప్పికొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే మీ నుంచి మేము నేర్చుకున్నాము అన్నది ఆ మెసేజ్ కనుక విజయ్ ఇవ్వగలిగితే అది ఇంకా సూపర్ సీరియస్ గా చూద్దాం. మీరు అన్నట్టు ఆ స్టాండ్ విజయ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది జరుగుతుంది, చూడండి, జరుగుతుంది అంటారు. జరుగుతుంది. సరే చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సండి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.